బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న తిరుమల లడ్డూ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి. తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడాన్ని ఆయన సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా ధర్మాసనం విచారించబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, తిరుమల లడ్డూపై వివాదం ఇంకా రోజు రోజుకు కొనసాగుతూనే ఉంది. తాజాగా బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్టు నివేదికపై ఏకసభ కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో వేసిన సిట్టుపై చంద్రబాబు ప్రభుత్వం మరో కమిటీ నియమించడం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా పిటిషన్ లో ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సిట్టును, అదేవిధంగా సిబిఐ, టీటీడీలను కూడా చేర్చడం జరిగింది. అయితే తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కార్ ఏకసభ కమిటీ ఏర్పాటు చేశారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. దీనిపైన రేపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ఏకసభ కమిటీకి సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని సిట్టుకు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆ సిట్టు దానిపైనే మరోసారి విచారణ చేయాలంటూ కూడా ఏకసభ కమిటీ వేయడాన్ని ఆయన సవాల్ చేయడం జరిగింది. రేపు జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం రేపు విచారణ చేపట్టబోతుంది. మరి రేపు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ఏ విధంగా చూడబోతుంది? లడ్డు వివాదం పైన ఇప్పటికే సిట్టు నివేదికను ఇవ్వడం జరిగింది. గత కొద్ది రోజులుగా సుప్రీంకోర్టులో ఈ యొక్క లడ్డు వివాదం పైన కూడా వరుసగా విచారణ జరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఏకసభ కమిటీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ని మరి సుప్రీంకోర్టు ఏ విధంగా చూడబోతుంది? రేపు విచారణ సందర్భంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతుంది అనేది కూడా వేచి చూడాలి. మరి దేశవ్యాప్తంగా కూడా హిందువుల మనోభావాలను కొంత కించపరిచే విధంగా జరుగుతున్న లడ్డు వివాదం పైన పడాలి అంటూ కూడా గతంలో కూడా అనేక మంది హిందూ ధార్మికులు కూడా చెప్పిన నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు ఈ యొక్క లడ్డు వివాదాన్ని ఏ విధంగా చూడబోతుంది? ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ విచారణ కమిటీని రద్దు చేస్తుందా లేదా ఈ కొనసాగిస్తుందా అన్న దానిపైన కూడా రేపు మరి ప్రధాన న్యాయమూర్తి ఈ వివాదాన్ని ఏ విధంగా చూసి తీర్పు చెప్తారనేది కూడా వేచి చూడాలి. మరి రైట్, థ్యాంక్ యూ గోపి.